నమస్తే అండి. ఈరోజు అయితే మనం క్యాప్సికమ్ కోడిగుడ్లు కర్రీ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ముందైతే నూనె వేసుకుందాం. బాండీలోకి కొద్దిగా వేసుకున్నానండి. నూనె కొద్దిగా వేడెక్కాలి. నూనె అయితే చూడండి, ఉల్లిపాయలండి, క్యాప్సికమ్ 300 గ్రాములు అండి. ఉల్లిపాయలు అయితే ఒక 3 తీసుకున్నాను. గ్రేవీ కావాలి కదండి, దాని గురించి. నూనె అయితే కొద్దిగా వేడెక్కింది. ఉల్లిపాయలు వేసుకుందాం. క్యాప్సికమ్ ఎలా తిన్నా కూడా హెల్తే కదండి, హెల్త్కి మంచిది. చూసారు, ఇవి వేసేసుకొని ఉప్పు వేసుకుందామండి. రుచికి తగినంత. అలాగే పసుపు కూడా వేసుకుందామండి. బాగా ఉప్పు పసుపు పట్టేలాగా కలిపేసుకుందాం. ఉల్లిపాయలు కలిపి ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా ఏగాలండి. బాగా కలిపేసుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. చూడండి, ఉల్లిపాయలు అయితే ఎగ్గిపోయాయి కదా. ఇందులో మనం కారం వేసుకుందామండి. కారం తినగలిగినంత అండి. ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం. అలా ఇలా కలిపేసుకుంటే పచ్చివాసన అన్నది పోద్దండి. కారం మరి ఎక్కువ కూడా అవసరం లేదు, మరి ఎక్కువ ఏమైనా చేదు వచ్చేది. ఇప్పుడైతే మనం టమాటాలు వేసుకుందామండి. 1/4 కేజీ అండి టమాటాలు. అయితే నూనె తేలే వరకు వండుకుందాం. టమాటాలో నీరంతా ఇంకిపోయే వరకు. మీరు ముక్కలుగా కోసుకొని వేసుకుంటే వేసుకోండి. నేనైతే ప్యూరీ కింద వేసుకుంటాను. టమాటాలు అయితే తినరు, అలా కనిపిస్తుంటే తీసేస్తూ ఉంటాను. నాకు బాగా నూనె తేలే వరకు మనం వండుకుందామండి. మూత పెట్టేసి చూసారా, ఇలాగా వండుకుంటే నూనె తేలే వరకు బాగా ఉడికిపోతాయండి టమాటాలు అన్నవి. ఇప్పుడైతే మనం ఇందులోకి క్యాప్సికమ్ పచ్చిమిరపకాయలు 2 వేసేసుకుందాం. అయితే బాగా కలిపేసుకుందామండి వచ్చేలాగా. ఈ మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు వండుకుందాం. కొద్దిగా మెత్తపడే వరకు. క్యాప్సికమ్ ఎక్కువ వండుకున్నా బాగుండవండి, టేస్ట్ బాగుండదు, మారిపోద్ది. దాని గురించే తక్కువ వండుకోవాలి. క్యాప్సికమ్కి తొందరగా ఉడికిపోతాయి. అయినాని మూత పెట్టుకొని వండుకుందామండి. ఇప్పుడు చూడండి, 2 నిమిషాలు అయిపోయింది కదా. కొద్దిగా మగ్గాయి, కొద్దిగా రంగు మారినాయి కదండి క్యాప్సికమ్. ఈ టైంలో మనం ఇందులోకి నీళ్ళు వేసేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని బాగా ఉడకడానికి. 1 గ్లాస్ వేసుకున్నానండి నేనైతే. చూసుకొని ఇంకొక 1/4 గ్లాస్ వేసుకుంటాను. కొద్దిగా బాగా ఉడకాలి కదండి క్యాప్సికమ్, దాని గురించి. ఇప్పుడైతే మనం ఉప్పు చూసుకుందాం. ఉప్పు అయితే కొద్దిగా పడుతుందండి. ఇందులోనే మనం కోడిగుడ్లు వేసుకుందామండి. సరే, బాగా కలిపేసుకొని మూత పెట్టి వండుకుందామండి. దగ్గరికి అంటాని మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వచ్చే వరకు వండుకుందాం. చూడండి, దగ్గరకంటే అలా వండేసుకుంటే సరిపోద్దండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ కోడిగుడ్డు కర్రీ. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.